వెరీ హ్యాపీ అండి. అయితే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో సోషల్ మీడియా అనేది ఒకటి డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియాకి సంబంధించి మీరు కొంత బాధితులు ఒకానొక టైంలో. దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారా? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారా ప్రజలు? ఒకటండి, సోషల్ మీడియాలో అందరూ ఉండరుగా, కొన్ని రాస్తూ ఉంటారు. కొన్ని నాకు జరిగిన ఇన్సిడెంట్స్, ఇట్లా డైవర్స్ అయిందని, అసలు చాలా చనిపోయాడని, యాక్సిడెంట్ అయిందని, ఇటువంటివి. లక్కీ ఏంటంటే నా గురించి ఎవరో వేరే బ్యాడ్ రాయడానికి మనం దాని గురించి కాదు, బట్ కొన్ని ఛానల్సే కానీ ఈ సోషల్ మీడియా అవేర్నెస్ అనేది మాత్రం డెఫినెట్గా అందరిలో పెరిగింది. కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఉంటారని నమ్మకం నాకు. ఎందుకంటే యంగ్స్టర్స్ బాగా దాని గురించి అవగాహన, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కేర్ఫుల్గా ఉండాలి, మనం తప్పు చేయకూడదు, మనం ఇదిగా ఉండాలి అనేది మాత్రం అందరిలో వచ్చింది. ఓకే, ఒక రకంగా సోషల్ మీడియా దానికి మాత్రం పిల్లలకి మాత్రం హెల్ప్ చేసింది అని అనుకుంటున్నాను. అంటే యంగ్స్టర్స్కి అందరికీ హెల్ప్ చేసింది అనుకుంటున్నాను నేను. యంగ్ టాలెంట్ కూడా దాని నుంచి బయటకు వస్తుంది. యంగ్ టాలెంట్ వస్తుంది. ఇప్పుడు దాని మూలన ఎంతమంది సపరేట్ ఛానల్స్ పెట్టుకొని ఏదో ఒకటి ట్రావెలింగ్ అనో, లేకపోతే వాళ్ళు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడమో, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళల్లో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికేస్తున్నారు. ఇట్స్ గుడ్, మంచిది. ఎందుకంటే పెరగాలి కదా, అక్కడే ఉంటే ఏముంటుంది మనకి. అవునవును. ఎవరు దాని మూలన చెడు అనేది ఎందుకుంటుంది? చెడు అంటే మనం ఆలోచించే విధానంలో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది. కొన్ని ఏంటంటే కొన్ని ఛానల్స్ మాట కొంచెం ఈ రకంగా రాయడం అనేది కొంతమంది ఇబ్బంది ఉంటుంది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అవన్నీ ఉంటాయి. అవి లేకుండా ఉన్నట్టు కనుక రాయగలిగితే తప్పేం కాదు. మీరు ఆ సిచ్యువేషన్లో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? పర్లేదు, ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ బాగా ఉంది. ఇండస్ట్రీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనోళ్ళకి ఇట్లాంటివి వస్తున్నాయి, ఏంటి ఇట్లా వచ్చిందా అందరూ అంటారు తప్పితే దాన్ని ఏం చేసి ఏదో రకంగా దీన్ని డీల్ చేద్దాము ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మనం ఇట్లా రాశారు, ఒరే కాదరా బాబు అని మా మిసేజ్ని పెట్టుకుని చేశాను అంతే. ఆ రోజు రిలీజ్ చేశారు. ఇంకొకటి ఇది వచ్చింది, అది వాళ్ళ తప్పు కాదు. అది ఏది ఏదో బెంగళూరు పార్టీ, బెంగళూరు ఏదో నాలాగా ఇట్లా పెట్టుకుని ఏదో ఉన్నప్పటికీ నన్ను అనుకున్నారంటే వాడు చూస్తాక నాలాగా ఉన్నాడనే ఫీలింగ్ అందరికి వచ్చింది. వీళ్ళు కూడా రాసేసారు. తర్వాత మన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడం, తర్వాత ఇదంతా కాదు అనేది డిసైడ్. ఉంటే పోలీసులు వదిలేవాళ్ళు ఏంటి? అదే కదా, ఇక్కడ ఎవరికి కాదు, ఇక్కడ ఎవడ పరిచయం లేదు, చాలా వదిలేవాళ్ళు కాదు కదా. అవన్నీ ఫేక్ అని తెలుసు. అవును. కానీ మన వాళ్ళకి కొంచెం ఏంటంటే కొంతమంది అత్యుత్సాహం చూపించేసేసి శ్రీకాంత్ లాక్కి వెళ్ళిపోయారు, పోలీస్ స్టేషన్లో పడేశారు, రాసేపటికి అవి ఇబ్బందిగా ఉంటాయి. ఇంకోటి అండి, అందరికీ ఒక డౌట్, క్యూరియాసిటీ. శ్రీకాంత్ గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. ఒక్క అవసరం అయితే ఒక వెంట్రుక కూడా ఉండలేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నా జుట్టు మాత్రం ఏం చేయకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఎందుకు అది నాకు ఎక్కువ మెయింటైన్ కూడా చేయను అసలు. అంటే ఏదో దాన్ని చేసి దాన్ని ఎన్ని చేస్తారు చాలామంది. అవి అసలు నేను ఏది పట్టించుకోను అసలు. ఇంట్లో నూనె రాసుకోమని అని ఇంట్లో ఇదివరకు మా అమ్మ అంటే ఇప్పుడు మా మిసేజ్ ఉంటుంది, అప్పుడప్పుడు అవి కూడా రాసుకోండి. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? శ్రీకాంత్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? డే ఎలా గడుస్తుంది? శ్రీకాంత్ గారి హ్యాబిట్స్ ఏంటి? ఇప్పుడు నేను ఎక్కువ షూటింగ్స్ ఉంటే షూటింగే 100%. అందరూ తెలిసిన షూటింగ్లో ఎక్కువ ఉంటుంటాం. లేదు అంటే సరదాగా టెంపుల్స్కి నేను ఎక్కువ వెళ్తాను. ఖాళీ దొరికిందా ట్రావెలింగ్లో ఇక నాకు తెలిసి జ్యోతిర్లింగాలని అయ్యి ఎక్కువ టెంపుల్స్కి వెళ్తాను. ఓకే. ఇక లేదు అవి లేదు అనుకుంటే సాయంకాలం ఫ్రెండ్స్ సరదాగా కూర్చోవడం. ఓకే. ఫ్రెండ్స్ అంటే కంపల్సరీ ఫస్ట్ నుంచి నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఓకే. 100% ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. కూర్చోవడం, ఈ క్రికెట్లు వస్తే క్రికెట్లు చూసుకోవడం, ఇంకా సినిమాలు ఏదో వెబ్ సిరీస్ అవి చూసుకుంటూ ఉంటాం ఇంట్లో ఉంటే. ఓకే. అది రెగ్యులర్ ఉండేది అదే. కానీ 4-5 రోజులు దొరికిందంటే మాత్రం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి అంటే మనకి సుదీర్ఘమైన జర్నీ ఉంది ఇండస్ట్రీలో. మీకు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ల గురించి తెలుసు. ఏమన్నా డైరెక్షన్ వైపు కానీ, ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేయాలని కానీ ఆలోచనలు కానీ? ఎందుకంటే పిల్లలు డైరెక్షన్ అనేది అసలు సమస్య లేదు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్రొడ్యూసర్ అనేది మనకు తెలియదు, మన చేతుల్లో ఉండదు. అది రోషన్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాడు ప్రొడ్యూసర్ నాన్న నువ్వు చూసుకో అంటే తప్పితే మనందరికీ మనం లేదు. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. లైఫ్ అలా వెళ్తాను, చక్కగా వెళ్ళను, హ్యాపీ. ఓకే. ఎక్కువ పరిగెట్టడం ఇష్టం లేదు. గేమ్ చేంజర్ అయితే జనవరి 10న వస్తుంది. దీని తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఈ కమిట్ అయినవి ఏంటి? ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది 10th రిలీజ్ అవుతుంది. నాకు అప్కమింగ్ ఇప్పుడు చేసేది ఏంటంటే కళ్యాణ్ రామ్ ఫిల్మ్ ఒకటి చదువు, విజయశాంతి గారు, అవునవును, నేను వీళ్ళంతా దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తారు.
తర్వాత సాయిధరం తేజ్ది మొన్న ఏటిగట్టు వచ్చింది అవును కదా. అవును అనౌన్స్ బయటకు వచ్చి మొన్న అనౌన్స్ చేశారు కదా, అదొకటి చేస్తుంది చాలా. అది సపరేట్ క్యారెక్టర్, అది టూ సీజన్స్. ఓ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది అది. ఓకే అదొకటి చేస్తున్నాను. ఓకే అది గోల్డ్ బాక్స్ మన చిరంజీవి గారి అమ్మాయి మన వెబ్ సిరీస్ ఉంది కదా, అవును ఆ వెబ్ సిరీస్లో నేను ప్రకాష్ రాజు అది ఒక డిఫరెంట్ సంగీతం మీద ఫిల్మ్. అది ఓకే శాస్త్రీయ సంగీతం మీద అయింది. Okay. ఒక అదొకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే నేను డిఫరెంట్ పడుతున్నాయి. ఓకే ప్రస్తుతానికి ఈ 3 జరుగుతున్నాయి. ఇక ఈ మిగతాది కమిట్ అయిన తర్వాత చెప్తాను. మిగతా హీరోగా అనుకుంటున్నా కొన్ని ఒక కోట బొమ్మాలి టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అవును నేను హీరోగా చేసుకుంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్దామని అవి కొన్ని జరుగుతున్నాయి. ఓకే సూపర్ అండి. అయితే జనవరి 10 తర్వాత మీకు ఈ క్యారెక్టర్ ద్వారా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు? సినిమా రేంజ్ ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? మీరు అలా సినిమా చూసారు కదా? సినిమా రేంజ్ మాత్రం అంటే సినిమా గురించి నేను చెప్పాలంటే డెఫినెట్ ఫుల్ అవుట్ అండ్ కమర్షియల్ మూవీ. రెగ్యులర్ ఇంక ఎట్లా ఉంటుందంటే శంకర్ గారి స్టైల్ కమర్షియల్ మూవీ, సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎమోషనల్, ఆల్రెడీ 3 పాటలు బయటకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఓకే ఈ ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్, ఎస్జే సూర్య ఇట్స్ అమేజింగ్, చాలా బాగా చేశాడు. ఎందుకంటే మెయిన్ ఆయనకి నాకు సంబంధించిన సీన్స్ కానీ మన చరణ్కిను ఎస్జే సూర్యకి, అలాగే ఆయన క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎవరిది మన జయరామ్ గారు. ఓకే జయరామ్ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అయ్యో ఓకే చాలా భలే ఉంటాయి క్యారెక్టర్స్. అంటే చిన్న మైన్యూట్. అలాగే మన ఇతంత మంచి క్యారెక్టర్ సముద్రకని చాలా హై స్టాండర్డ్స్లో పెట్టారు. అందరు ఆర్టిస్టులు కూడా చాలా పెద్ద రేంజ్లో ఉంటాయి. క్యారెక్టర్ కూడా హెవీ క్యారెక్టర్స్. ఓకే డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడు కూడా ఏ సినిమా అన్నా విజయవంతం అయితేనే మన క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది. కాబట్టి గుర్తింపు సినిమా హిట్ అవ్వాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా హిట్ అయిన తర్వాత చూసిన తర్వాత మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చేశాను, నాకంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను జనవరి 10 నుండి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్. నేనైతే ఇది ఒక కొత్త శ్రీకాంత్ లాగా అనిపిస్తుంది నాకు. ఈ క్యారెక్టర్లో కూడా నన్ను నేను చూసుకోవచ్చు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటానని. అఫ్కోర్స్ సంక్రాంతికి అనేది మీ సినిమాతో పాటు ఇంకో 3 సినిమాలు వస్తున్నట్టున్నాయి బయట. అవును, 3 సినిమాలు అన్ని సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే ప్రతి సినిమా పండగ అనేది ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆడియన్స్ వస్తారు అనేది. రాజుగారి సినిమా ఇంకోటి వస్తుంది, అన్ని రాజుగారియే. 3 సినిమాలు ఒక దాంట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, 2 సినిమాలు ఏమో ఆయనయే. డెఫినెట్గా రాజుగారికి పెద్ద గేమ్ చేంజర్ ఈ ఇయర్. 2025 గేమ్ చేంజర్.